నేను మీ శ్రవంతి. సో మన రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు ఈరోజు ఏమున్నాయి, ఏమొచ్చాయి, ఎక్కడ ఏం నడుస్తుంది అనేది మనం తెలుసుకుందాము. నిబంధనలకు పాతర మద్యం జాతర. ఇది ఎక్కడో కాదు, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే. చిత్రంలో కనిపిస్తుంది, ఒకసారి చూడండి. మొత్తం ఆరు బయటనే, తంగల్పల్లిలో. ఇక్కడ కూడా ఆరు బయటనే. చిత్రంలో కనిపిస్తున్నది సిరిసిల్ల పట్టణంలోని ఓ మద్యం దుకాణానికి చెందిన పర్మిట్ రూము. చిన్న గదికి అనుమతి ఉన్న నిబంధనలకు విరుద్ధంగా షెడ్డు వేశారు. కుర్చీలు, టేబుల్ వేసి మాంసాహారం, స్నాక్స్ సర్వీస్ చేస్తున్నారు. ఓన్లీ ఒకటే గదికి పర్మిషన్ ఉంది, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయట కూడా ఇలా రేకుల షెడ్ ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్ధంగా ఇగో ఈ వైన్స్ అయితే నడిపిస్తున్నారు. సో ఒకసారి చూడండి, ఒకటే రూమ్ ఉంటే అక్కడ కూడా మళ్ళీ మాంసాహారము అలాగే స్నాక్స్ కూడా అందిస్తున్నారు. మరి ఎలాంటి చర్య తీసుకుంటారో ఒకసారి అధికారులు కూడా చూడాలి. అంతేకాకుండా ఇక్కడ ఆరు బయటనే తంగల్పల్లి మండలంలో పర్మిట్ రూమ్ ఆరు బయట బహిరంగంగా టేబుళ్ళు, కుర్చీలు వేశారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమైన ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇది కూడా తంగల్పల్లి మండలంలో, ఇది కూడా ఒకటే రూముకు పర్మిట్, కాకపోతే ఇక్కడ బయట ఆరు బయటనే. అలాగే అధికారులు కూడా చూసి చూడనట్లు ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. 3 రోజుల క్రితము తంగల్పల్లి మండలంలోని ఓ పర్మిట్ రూమ్ లో కొనుగోలు చేసిన స్నాక్స్ లో బొద్దింక ప్రత్యక్షమైంది. దీంతో వినియోగదారుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు తనిఖీలు చేపట్టి శుభ్రత పాటించాలని, ఆహారాన్ని సరైన పద్ధతిలో నిల్వ చేయాలని నిర్వాహకులను కూడా సూచించారు. ఇలా ఉందండి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో. మొత్తం ఆరు బయటనే నడుస్తుంది. స్నాక్స్లో కూడా బొద్దింక ప్రత్యక్షమైందట. ఆల్రెడీ ఫుడ్ సేఫ్టీ వాళ్ళకు కూడా ఫిర్యాదు చేసిర్రు. వాళ్ళు అంటే చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి నిర్వాహకులు కూడా సూచిస్తున్నారు. ఇక్కడ శ్రీనివాస్ గారు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా శ్రీనివాస్ గారు మాట్లాడారు. నిబంధనలు పాటించని పర్మిట్ రూమ్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. పర్మిట్ రూమ్ 100 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండరాదు. వంటకాలు తయారు చేసి విక్రయించేందుకు అనుమతి లేదు. గత నెలలో నిబంధనలు ఉల్లంఘించిన పలు పర్మిట్ రూమ్లపై తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేశాము. సో వంట వేసుకోవడానికి కూడా అనుమతి లేదు అని చెప్పేసి వారు తెలియజేశారు. వాళ్ళపైన కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాట్లాడారు. ఓన్లీ 100 చదరపు అడుగుల్లోనే వైన్స్ ఉండాలని చెప్పేసి కూడా వారు తెలియజేశారు. ఇదండి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తానికైతే నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఒకటే రూమ్కు పర్మిషన్ ఇచ్చినా కూడా ఆరు బయటని ఇంకా రేకుల షెడ్ పెట్టి, అంతేకాకుండా అక్కడ మాంసాహారము, స్నాక్స్ కూడా అందిస్తున్నారు. ఆ స్నాక్స్ కూడా పరిశుభ్రత పాటించడం లేదు. మరి అధికారులు చర్యలు తీసుకుంటా అంటున్నారు. మరి ఎంతవరకు తీసుకుంటారో మనం వేచి చూడాలి.